నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ట్రంప్కి పుతిన్కి అలాస్కాలో జరిగిన సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ ట్రంప్ ఫ్లాప్ అయిన సమ్మిట్కి 10/10 రేటింగ్ ఇచ్చాడు. ఈవెన్ ఏ సీజ్ ఫైర్ కాలేదు అండ్ ఏ డీల్ కూడా జరగలేదు. ఇదే ట్రంప్ ఎలక్షన్స్లో చెప్పాడుగా 24 అవర్స్లోనే యుద్ధాన్ని ఆపేస్తానని, కానీ ఆపలేకపోయాడు. ఇంకా ఇప్పుడు సమ్మిట్ జరిగింది, ఇందులో కూడా ట్రంప్ మళ్ళీ జోకర్ అయ్యాడు. ట్రంప్ ఎప్పుడు పొగరుతో చెప్తూ ఉంటాడు నేను పీస్ మేకర్ని అని. ఈ ట్రంప్ పొగర్కి పుతిన్ ఫుల్ బూస్ట్ ఇచ్చాడు. పుతిన్ ఏమంటున్నాడు అంటే 2022లో అమెరికాకి ట్రంప్ ప్రెసిడెంట్గా ఉంటే రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేయకపోవచ్చు అని. ఈ స్టేట్మెంట్ వెనక చాలా జియోపాలిటికల్ గేమ్స్ ఉంటాయి. కానీ ఈ సమ్మిట్కి ముందు ట్రంప్ చెప్తున్నాడు రష్యాకి ఇండియా అనే పెద్ద ఆయిల్ డీల్ని క్యాన్సిల్ అయ్యేలాగా చేశాను అని. కానీ నిజమేంటంటే మన ఇండియా ఇరాక్ నుండి క్రూడ్ ఆయిల్ కొనేది. ఇప్పుడు ఇరాక్ నుండి క్రూడ్ ఆయిల్ కొనడం తగ్గించి రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనడం ఇంకా ఎక్కువ పెంచింది. క్లియర్గా చెప్పాలి అంటే అమెరికా ఇండియా మీద టారిఫ్స్ వేసింది అని రష్యా నుండి క్రూడ్ ఆయిల్స్ కొనడం ఆపేయాలా? ఆల్రెడీ అమెరికా 50% టారిఫ్స్ వేసింది. ఒకవేళ 75% అయినా లేదా 100% అయినా టారిఫ్స్ వేసినా మన ఇండియా రష్యా నుండి ఆయిల్స్ కొనడం ఆపదు. రీసెంట్ డేటా ప్రకారం చూస్తే ఆగస్ట్ 1 15 డేస్లో మన ఇండియా రష్యా నుండి డైలీ 2 మిలియన్ బ్యారెల్స్ కొంటుంది. అంటే ప్రతిరోజు 20 లక్షల బ్యారెల్స్ కొంటుంది. దీనివల్ల అమెరికన్ సెనేటర్స్ అలాస్కా సమ్మిట్కి ముందు ఇండియా మీద సెకండరీ టారిఫ్స్ వేస్తామని అనౌన్స్ చేశారు. ఒకవేళ అమెరికా రష్యా సమ్మిట్ ఫెయిల్ అయితే. ఇంకా ఇప్పుడు సమ్మిట్ తర్వాత ట్రంప్ని రిపోర్టర్స్ అడుగుతున్నారు ఇండియా మీద టారిఫ్స్ పెంచుతారా, మీటింగ్ ఫెయిల్ అయింది కదా అని. ట్రంప్ ఆన్సర్ ఏంటంటే మేబీ ఐ వోంట్ హ్యావ్ టు డూ ఇట్. అంటే ఇండియా మీద ఎడిషనల్గా 25% టారిఫ్స్ వేయకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. క్లియర్గా అర్థం చేసుకోండి, ట్రంప్ ఇండియా మీద సెకండరీ టారిఫ్స్ వేసినా వేయకపోయినా ఇండియా అమెరికా రిలేషన్స్ డ్యామేజ్ చేశాడు. ఈ ట్రంప్ చేసినట్టు లాస్ట్ 30 yearsలో ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ఇలా డ్యామేజ్ చేయలేదు. ఇదంతా ఒక్క రష్యన్ ఆయిల్స్ ఇండియా కొంటుంది అని కాదు, అమెరికాకి ఇండియాలో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని, డైరీ ప్రొడక్ట్స్ని అమ్మడానికి ఒప్పుకోలేదు మన మోడీ గారు. అంతేకాదు ఇండిపెండెంట్ రోజున మీటింగ్లో చెప్పారు మన మోడీ గారు అమెరికా ఇంట్రెస్ట్ కోసం యూరోప్ యూనియన్ అండ్ మిగతా దేశాలు చేసినట్టు ఇండియా చేయదని, ఇండియా తన ప్రజలు అండ్ తన ఫార్మర్స్ గురించే ఆలోచిస్తుందని క్లియర్గా చెప్పారు. దీనివల్ల అమెరికా ఇండియా మీద ఇంకా టారిఫ్స్ వేయొచ్చు, ఇండియా మీద ప్రెజర్ పెట్టొచ్చు. కానీ మన ఇండియా ఏ దేశానికి భయపడదు. ప్రజెంట్ ఇండియా ఎక్స్పోర్ట్స్ని డైవర్ట్ చేస్తుంది మన ఇండియా, కాబట్టి అంతగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కానీ అమెరికాకి మాత్రం మేజర్ ఎఫెక్ట్ జరుగుతుంది. పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారు అని. ఈ వాక్యం అమెరికాకి బాగా సెట్ అవుతుంది. మీకు గుర్తుందా, మన ఇండియన్ న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు అమెరికా ఇండియా పైన శాంక్షన్స్ వేసింది, కానీ అప్పుడు మన ఇండియా అమెరికాకి లొంగలేదు. ఇప్పుడు ట్రంప్ ఇండియా మీద టారిఫ్స్ వేసి ఇండియాని లొంగ తీసుకోవాలని అనుకుంటున్నాడు, కానీ ఇది జరగదు. ట్రంప్ మహా అయితే 3 to 4 years ఉంటాడు, తర్వాత వేరే ప్రెసిడెంట్ వస్తాడు. మేబీ అప్పుడు ఇండియాకి అమెరికాకి రిలేషన్స్ బాగుండొచ్చు. కానీ ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల అమెరికా ఇండియా రిలేషన్స్ షార్ట్ టర్మ్లో అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అమెరికా మీద, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం అమెరికా ఎకానమీ కుప్పకూలిపోతుంది. ఇంకా ఈ ట్రంప్ స్ట్రాటజీలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎందుకంటున్నానంటే అలాస్కా సమ్మిట్లో పుతిన్ మెయిన్ గోల్ ఏంటి అంటే రష్యా యుక్రెయిన్ వార్లో రష్యా స్వాధీనం చేసుకున్న ల్యాండ్స్ అన్నీ రష్యా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని పుతిన్ అంటాడు. కానీ జెలెన్స్కీ అనే ట్రంప్ ఒప్పుకోరు. ఒకవేళ ట్రంప్ ఒప్పుకుంటే ట్రంప్ పరువు పోతుంది. ఎవడూ ట్రంప్ మాట లెక్క చేయరు. ఇంకా యూరోప్ యూనియన్ కంట్రీస్ చాలా ఇన్వెస్ట్ చేశాయి యుక్రెయిన్ మీద. ఒకవేళ జెలెన్స్కీ యుద్ధం ఆపేస్తే జెలెన్స్కీని చంపేస్తారు కన్ఫర్మ్గా. మీరు అనుకోవచ్చు పుతిన్ ఎందుకు అలాస్కా మీటింగ్కి అటెండ్ అయ్యాడు అని. క్లియర్గా అర్థం చేసుకోండి, పుతిన్ అలాస్కా మీటింగ్కి అటెండ్ అయ్యింది అమెరికాకి యూరోప్ యూనియన్కి వార్నింగ్ ఇవ్వడానికి మాత్రమే. పుతిన్ డైరెక్ట్గా చెప్తున్నాడు యుక్రెయిన్ని మెల్లమెల్లగా మొత్తం స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ఎదురింగానే. కానీ ట్రంప్ అన్ని మీటింగ్స్లో ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. కానీ పుతిన్తో ముఖం మార్చుకుని ఉన్నాడు. అప్పుడు ట్రంప్కి ఏడుపు ఒకటే తక్కువ.
ఇంకా ఆర్ఐసి గ్రూప్ మళ్ళీ ఫామ్ అయితే ట్రంప్ మీడియా ముందుకు వచ్చి ఏడుస్తూనే ఉంటాడు. ఆర్ఐసి గ్రూప్ అంటేనే యూరోప్ యూనియన్ కంట్రీస్కి అమెరికాకి వణుకు. ఎందుకంటే ఇండియా అండ్ చైనా ప్రపంచంలోనే మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ ఈ రెండు దేశాల్లోనే ఉంటాయి. అండ్ మిలిటరీ ప్రకారం చూస్తే ప్రపంచంలోనే నెంబర్ 1 గ్రూప్ ఆర్ఐసి. ఆల్రెడీ ఇండియాకి చైనాకి మధ్య రిలేషన్స్ మంచిగా మారుతున్నాయి. ఇండియాకి చైనాకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఓపెన్ అవ్వడం, ఇండియాకి చైనాకి బోర్డర్స్లో మళ్ళీ ట్రేడ్ రూట్స్ అనేవి ఓపెన్ అవ్వడం, చైనా టూరిస్టుల్ని ఇండియాలోకి అలౌ చేయడం, ఇలా మంచి పనులు జరిగితే అమెరికాకి యూరోపియన్ కంట్రీస్కి అస్సలు నచ్చదు. అందుకే అమెరికా చైనాతో ఫ్రెండ్లీగా ఉంటుంది. అసలు నిజం ఏంటంటే చైనాకి రష్యాకి మధ్య $250 బిలియన్ ట్రేడ్ అనేది జరుగుతుంది. కానీ ట్రంప్ చైనా మీద జస్ట్ 30% మాత్రమే వేశాడు, కానీ ఇండియా మీద 50% వేశాడు. ఇండియాకి రష్యాకి మధ్య జస్ట్ $65 బిలియన్ మాత్రమే జరుగుతుంది. కానీ ట్రంప్ ఇండియాని టార్గెట్ చేశాడు. ఎందుకంటే ఇండియాతో పోల్చుకుంటే చైనా అమెరికాతో ట్రేడ్ ఎక్కువ చేస్తుంది. అమెరికా చైనా వద్ద చాలా విలువైన వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. అమెరికా చైనా మీద ఎక్కువ టారిఫ్స్ వేస్తే అది అమెరికాకే నష్టం. అందుకే ఇండియా మీద ఎక్కువ టారిఫ్స్ వేసి ఇండియాని లొంగ తీసుకుని ఇండియా మార్కెట్ని క్యాప్చర్ చేయాలని చూస్తుంది అమెరికా. కానీ ఇది ఎప్పటికీ జరగదు. ఆల్రెడీ ఇండియాకి అమెరికాకి 5 బైలాటరల్ నెగోషియేషన్స్ జరిగాయి, కానీ సక్సెస్ కాల. అమెరికా యూనిలాటరల్ ట్రేడ్ చేద్దామని అనుకుంటుంది. ఎందుకంటే ఇండియా నుండి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యాయి ఎక్కువ, అమెరికా నుండి ఇండియాకి వచ్చాయి తక్కువ. ఇంకా జరగాల్సిన 6th రౌండ్ బైలాటరల్ ట్రేడ్ టాక్స్ని క్యాన్సిల్ చేశారు. ఈ ట్రేడ్ టాక్స్ ఆగస్ట్ ఎండింగ్లో లేదా సెప్టెంబర్లో జరగాలి. కానీ పుతిన్ అండ్ ట్రంప్ మీటింగ్ ఫెయిల్ అవ్వడంతో ఇండియా మీద ప్రెజర్ పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే ట్రంప్ టారిఫ్స్ ఇండియా మీద కంటిన్యూ అవుతాయని ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది. రష్యాని డైరెక్ట్గా ఎదిరించలేక మన ఇండియా మీద పడుతున్నారు. కానీ మన ఇండియా అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేసింది. అంటే అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్ రష్యాతో చేసే వ్యాపారాన్ని బయటపెట్టింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే అలాస్కా సమ్మిట్లో ట్రేడ్ డీల్స్ తప్ప ఇంకా ఏ డీల్స్ జరగలేదు. ఈ అలాస్కా మీటింగ్లో రష్యన్ ఫారెన్ మినిస్టర్ సెర్గే లావ్రోవ్ వేసుకున్న టీషర్ట్ మీద యుఎస్ఎస్ఆర్ అని రష్యన్ వర్డ్స్తో ప్రింట్ అయి ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడున్న రష్యా ఇంకా సోవియత్ యూనియన్ మైండ్ సెట్తో ఉంది అని చెప్పుకోవచ్చు. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలంటే రష్యా స్వాధీనం చేసుకున్న అన్ని ప్రాంతాలని రష్యాకి ఇచ్చేయాలి. అప్పుడు రష్యా కన్ఫామ్గా వార్ని ఆపేస్తుంది లేదా ఇలాగే కంటిన్యూ చేస్తుంది. జియో పొలిటికల్స్లో ఏమైనా జరగచ్చు. పుతిన్కి ట్రంప్కి మీటింగ్ జరిగిందిగా, చూద్దాం ఏం జరుగుతుందో ఫ్యూచర్లో. ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.